రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. రెండో దశకు మొత్తం 4332 సర్పంచ్ స్థానాలకు గాను 415 ఏకగ్రీవమయ్యాయి. వాటిలో 38322కి గాను 8300 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 5 పంచాయతీల్లో వివిధ కారణాల వల్ల ఎవరు నామినేషన్లు వేయలేదు. మరో పంచాయతీలో ఎన్నికలపై కోర్టు స్టే ఉంది. ఇక మిగిలిన 3911 పంచాయతీ సర్పంచ్లు 29903 వార్డు సభ్యుల స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 14న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి. మాన్సా రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైందనే చెప్పాలి. అయితే శుక్రవారం సాయంత్రమే ప్రచార పర్వం కూడా ముగిసింది. ఇక రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను వెల్లడిస్తారు. అయితే వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ రేపు జరిగే ఇటు ఓట్లకి మాత్రము అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అంటే ఓటర్లకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా సర్వం అంతా సిద్ధం చేశారని చెప్పాలి. అయితే రెండో విడతలో చూసుకుంటే మొత్తం 4332 సర్పంచ్ స్థానాలకు గాను 415 చోట్ల ఏకగ్రీవమైనవి. అయితే రిజర్వేషన్లు ఇతర కారణాలతో 5 గ్రామాల్లో ఒక నామినేషన్ కూడా రాలేదని తెలుస్తుంది. ఇక దాంతో చూసినట్టయితే రెండో విడతల్లో మొత్తము 38,342 వార్డు సభ్యుల స్థానాలు ఉండగా 13,128 అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే 8,304 సీట్లు ఏకగ్రీవమయ్యాయి. 107 వార్డుల నామినేషన్లు రాలేదు. దీంతో 29,903 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 78,158 మంది వారిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే అయితే 57,22,565 ఓటర్లకు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కి ముందే అంటే ఈ రోజు సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలాగా కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పాలి. అయితే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతుగా నిలిచింది ఉమ్మడి ఖమ్మం జిల్లా అని చెప్పాలి. అంటే మొదటి విడతలో చూసుకున్నప్పటికీ కూడా పంచాయతీ ఫలితాల్లో కాంగ్రెస్ చేకూర్చింది. అయితే ఉమ్మడి జిల్లాలో 351 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 223 సర్పంచ్ పదవులను కాంగ్రెస్ మద్దతుదారులే కైవసం చేస్తారు. టీఆర్ఎస్ వారు చూసుకుంటే 73 చోట్ల, వామపక్షాలు టీడీపీ స్వతంత్ర అభ్యర్థులు 55 చోట్ల విజయం సాధించారు. అయితే రేపు జరిగే పంచాయతీ ఎలక్షన్లలో కూడా ఎవరు ముందస్తు ఉంటారా అనే దానిపైన మాత్రం ఇప్పుడు ఉత్కటంగా మారిందని చెప్పాలి. అయితే ఓ వైపు చూసుకుంటే అయితే ఇటు బీఆర్ఎస్ అని చెప్పి కొందరు అనడము, అయితే కాంగ్రెస్ అని చెప్పి కొందరు అనడం అయితే ఉంది. ఎవరి ఆశలు అయితే వాళ్ళకు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అది ఓవరాల్ గా రేపు జరిగే పంచాయతీ ఎలక్షన్ ఓటర్ల లెక్కింపుల తర్వాత మాత్రం ఏది నిలుస్తుందో అనే పైన మాత్రం ఇటు సర్పంచ్కి సంబంధించిన ఓటర్లపై అయితే అంత ఉత్కటంగా మారింది రాష్ట్రంలో అని చెప్పాలి. మాన్సా. ఓకే, థ్యాంక్ యూ సుప్రియ.